అందరికీ నమస్తే అండి. అరిషవేడ్తారేడా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేశవ ప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బాబా గారు జీవించి ఉన్నప్పుడు ఒక లీల అనేది జరిగింది. ఒక వ్యక్తి భగవంతుడిని నమ్మనప్పుడు ఆయన అతనికి ఎలా కళ్ళు తెరిపించారనేది ఈ వీడియోలో చూద్దాము. దాసగారు షిరిడి వెళ్తుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టరు శ్రీ సాయిబాబా వారు పిచ్చి ఫకీర్ అని నిందించాడు. ఈ దాసగను సాయిబాబా వారిని షిరిడి సాయిబాబా వారిని స్వయంగా చూసి మాట్లాడమని చెప్పారు. దాసగన్ అతన్ని షిరిడి తీసుకొచ్చాడు. బాబా వారు మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. ఆయన కుండలన్నీ బోర్లించి పెడుతున్నారు. ఏమిటి బాబా ఎన్ని బోర్లించి పెడుతున్నారు ఏమిటని ఆ స్టేషన్ మాస్టర్ బాబాని ఎంతో ఆతృతగా అడిగాడు. ఈడి బాబా అని. ఆయన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తాయి. అందమైన అంటే గుడ్డిగా అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలను బోర్లించిన కుండలు, వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో గాని లేక కనీసం జిజ్ఞాసతో గాని వచ్చేవారి హృదయాలను సరైన కుండలు, వాటిని నింపవచ్చు తేలిగ్గా. కానీ చిత్రం ఆ మాటలతో సాయి బాబా వారు అతని హృదయమనే కుండను సరిచేశారు. విశ్వాసాన్ని అనేది నింపారు. ఆయన ఇటువంటి లీలలు ఎన్నో చేశారు. ఎందుకంటే ఏ పని చేసినా, ఏ భగవంతుని మనం నమ్మినా సంపూర్ణ విశ్వాసంతో నమ్మితే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. అది బాబావారి జీవితంలో జరిగింది నమ్ముకున్న వారికి. అలాగే ఏ కమ్యూనిటీలో అయినా సరే వారి భగవంతుడు సంపూర్ణ విశ్వాసంతో నమ్మాలి. కొంతమంది నమ్మినట్టుగా ఉంటారు. అలా కాదండి. ఇప్పుడు మనం ప్రయత్నం గట్టిగా చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.